తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు. అదే విధముగా కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ మరి మనము వాక్యంలో ముందుకు వెళదాం. సమయము 5:21 నిండింది. అయితే ప్రియులారా, నిన్నటి రోజున మనము మరి 38వ అధ్యాయంలో యోధా తామరు గురించిన స్టడీని మనమైతే చేసి ఉన్నాం. ఈరోజు కూడా మరి యోసేపును గురించిన అధ్యయనం మనం చేద్దాం. వాస్తవానికి యోసేపు గురించి అధ్యాయము మనము 37వ అధ్యాయంలో చూసాం. చివరిగా అతనిని చూసినప్పుడు జరిగిన విషయం ఏమిటి అంటే, అతనిని తన యొక్క అన్నదమ్ములు అసహ్యించుకుని అతనిని మరి బావిలో పడివేసి తదుపరి అతనిని అమ్మివేసిన పరిస్థితులను మనం చూసాం. అయితే ప్రియులారా, వాస్తవానికి బావిలో పడివేయడానికి, అమ్మివేయబడ్డానికి ఇన్ని ఇబ్బందులు అతను ఎదుర్కొంటూ ఉన్నాడు గదా! ఏం పాపం చేశాడని ఇన్ని సమస్యలను ఆయన ఎదుర్కొంటున్నాడు. ఒక్కోసారి మనము సహనము అనగానే చాలామంది గూడా యోబు పేరు చెప్తూ ఉంటారు. అయితే ఇతని గురించి అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు యోసేపు గూడా చాలా సహనవంతుడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే, యోబు వయసు చూసినప్పుడు సహనము కలిగి ఉండగలిగిన వయసే గాని, యోసేపు వయస్సు చూసినప్పుడు అతను ఆ సమస్యలను ఎదుర్కొన్నప్పుడు అతడు చాలా చిన్న పిల్లవాడు. అంటే యవ్వనస్తుడు. 17 ఏళ్ళు వయసు కలిగిన వ్యక్తి. ఆ 17 ఏళ్ల వయసులో ఆయన కలుగుతున్న ఇబ్బందులలో ఆయన ఎలా ప్రవర్తించాడు, ఆయన ఎలా జీవించాడు అనే కథనంలో 39లో ప్రారంభమైంది. అయితే చూడండి, దీని యొక్క ఔట్‌లైన్ ఏంటంటే, మనం ఒకసారి పరిశీలన చేసి ఇంకొంచెం ముందుకు వెళదాం. ఈ యొక్క 39వ అధ్యాయము 1-6 వరకు పోతీఫర్ ఇంట్లో యోసేపు పెరగడము. అంటే ఈ 6 వచనాలు ఏం చెప్తున్నాయంటే, పోతీఫర్ ఎలా అభివృద్ధి పోతీఫర్ ఇంట్లో యోసేపు ఎలాగా అభివృద్ధి పడ్డాడో, ఎలా ఎదిగాడో దాని గురించి ఉంటుంది. తర్వాత 7-10 వరకు పోతీఫర్ భార్య మరి యోసేపుని మరి యోసేపుతో ఉండడానికి ప్రయాస పడుతున్నట్లుగా 7-10 దాకా ఉంటుంది. తర్వాత 11-20 దాకా ఏముంటుంది అంటే, నీతిగా బ్రతికినందుకు అతనికి తప్పుడు ఆరోపణలు మరియు జైలు శిక్ష 10 వచనాల్లో కనపడుతుంది. అయితే 21-23 వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆయన జైలుకి వెళ్ళినా గూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఒక వాక్యాన్ని చదువుకుని కొంచెం మనం ముందుకు వెళదాం. ఇప్పుడు ఒక యవ్వన ప్రాయంలో 17 ఏళ్ల వయసులో ఆయనకి ఒక కష్టం వచ్చింది. ఆ కష్టంలో అతను తన అన్నదమ్ములు చేసిన దానికి ఆయనేమి కృంగిపోకుండా మరలా దేవుని మీదే భారం ఉంచి విశ్వాసముతో తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. అయితే అలా ముందుకు తీసుకువెళ్తున్న క్రమంలో ఒక వాక్యాన్ని మనం గుర్తు చేసుకొని ముందుకు వెళదాం. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని పరిశీలన చేద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుణ్ణి గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. 17 ఏళ్ల యవ్వన ప్రాయంలో వాస్తవానికి ఆయన ఏం పొరపాటు చేయలేదు. పొరపాటు చేయకపోయినా తన అన్నదమ్ముల చేత దెబ్బలు తిన్నాడు. అతను అమ్మివేయబడ్డాడు.
అయితే దీనిని బట్టి మనం చూడవలసిన విషయం ఏమిటి అంటే, యేసేపు అన్యాయముగా దెబ్బలను సహించాడు కాబట్టి, దేవుడు అతనిని పోతీఫర్ ఇంటిలో గొప్ప స్థితిలో ఉంచాడు. అదే చెప్తూ ఉన్నాడు 39వ అధ్యాయం 2వ వచనంలో. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు, అంటే ఈరోజు అతను 17 ఏళ్ల యవ్వన ప్రాయం నుంచి కొంత ప్రాయం పెరుగుతున్న కొలది తన అన్నదమ్ములు చేసింది ముందు మర్చిపోయి, తనకి ఏ పాత్ర అయితే ఇవ్వబడిందో దానిలో అతను ఏమయ్యాడంటే అభివృద్ధి పొందాడు. అయితే ప్రియులారా, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో గతంలో ఏవో లోపాలుంటాయి, ఏవో ఇబ్బందులుంటాయి, ఏవో సమస్యలుంటాయి. వాటినే పట్టుకుని మనము మరి వేలాడకుండా, వాటిని బట్టే మనము ఇబ్బంది పడకుండా, వాటినే తలంచుకుంటూ మనము కృంగిపోకుండా, మన జీవితంలో మనం గూడా ఏం చేయాలంటే బ్రదర్ మీ వాయిస్ వినిపించట్లేదు. 7వ వచనం దగ్గర ఒక విషయాన్ని పరిశీలన చేద్దాం. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను. వాస్తవానికి యోసేపుతో శయనించడానికి తన భార్య ఎందుకు అంత ఆపేక్ష కలిగి ఉన్నది అంటే, యోసేపు యవనస్తుడు, చాలా శరీర సౌందర్యం కలిగిన వ్యక్తి. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటూ ఉన్నా. ఈ అధ్యాయంలో పట్టుదల కలిగిన ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను. ఏంటి పట్టుదల కలిగిన వ్యక్తులంటే, శరీర సౌకర్యాలు అవసరం కొరకు పట్టుదల కలిగిన స్త్రీ ఎవరంటే పోతీఫర్ భార్య. అంటే యేసేపును ఏదో ఒకలాగా చేజెక్కించుకోవాలని తన మాటల చేత ఒత్తిడి చేసింది. తన వశం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఒకానొక సమయంలో తను తన యొక్క చేతులతో తనని లాగినట్లుగా గూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మాటలతో వినడం లేదు కాబట్టి 12వ వచనం. అప్పుడామె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయెను. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పట్టుదల కలిగి ఉంది. ఎవరు? పోతీఫర్ భార్య. ఏదో ఒకలాగా యోసేపును చేజెక్కించుకోవాలి, నా వశపరుచుకోవాలి అనే అభిప్రాయంతో మాటల చేత ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో విఫలమైంది కదా! అయితే ఇంక చేతల చేత గూడా తనని ఏం చేసిందంటే ఇబ్బంది పెట్టింది. అయితే తర్వాత ఏ యోసేపు గూడా ఒక పట్టుదల కలిగి ఉన్నాడు. ఏం పట్టుదల కలిగి ఉన్నాడంటే, చూడండి, అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. 39వ అధ్యాయము 9వ వచనం. "నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకప్పగింప యుండలేదు కాబట్టి, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను." వాస్తవానికి ఇక్కడ మనం పరిశీలన చేసినప్పుడు, పోతీఫర్ భార్య పట్టుదల ఏంటంటే యోసేపును వశపరుచుకోవాలని. యోసేపు పట్టుదల ఏంటంటే పోతీఫర్ భార్య చేతిలోకి వెళ్ళకూడదు. ఎందుకు అంటే అది దేవునికి విరోధంగా పాపం చేసినట్టు. మరి ఈ 2 పట్టుదలలు మంచివేనా అంటే, పట్టుదల మంచిదే గాని, మనము దేనిని పట్టుకుంటున్నాము, దేని ఎడల పట్టుదల కలిగి ఉన్నామనేది గూడా ఒకసారి ఆలోచన చేయాలి. అయితే ప్రియులారా, నేను ఒక వచనాన్ని చూపించి ముందుకు వెళతాను. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని పరిశీలన చేద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. "దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము.
ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తిమోతికి పౌలు గారు ప్రయాసపడాలి. దేనికోసం ప్రయాసపడాలి? పోతీఫర్ భార్య దేనికోసం ప్రయాసపడిందంటే యోసేపు కోసం ప్రయాసపడింది. యోసేపు దేనికోసం ప్రయాసపడ్డాడంటే భక్తి కలిగి ఉండడానికి ప్రయాసపడ్డాడు. అయితే ప్రతి క్రైస్తవుడుగా ఉన్న మన అందరము కూడా అన్యాయమైన విషయాల కొరకు ప్రయాసపడడం కాదు గాని న్యాయమైన విషయాల కొరకు ప్రయాసపడాలి. అయితే ప్రయాసము అంటే అర్థం ఏమిటి అంటే దానిని గ్రీకులో ఏమన్నారంటే డియోకో అన్నారు. డియోకో అంటే ఏమిటి అంటే ఆత్రంగా వెతకడము, అర్థించడము, తీవ్రంగా ప్రయత్నించడం. ఇక్కడ తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి 39వ అధ్యాయంలో కూడా. ప్రయాస పడుతున్నారు. ఎవరు? పొతిఫర్ భార్య. ఎవరిని చెక్కించుకోవాలని? యోసేపుని. యోసేపు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. దేనికి? ఆమె చేతిలోకి వెళ్ళకూడదని. కాబట్టి ప్రియులారా, క్రైస్తవులమైన మనము కూడా ప్రయాసపడాలి గాని న్యాయమైన వాటికి ప్రయాసపడాలి. అయితే ఇతను న్యాయంగా ప్రయాసపడినందుకు చివరికి ఇతను ఏమయ్యాడంటే జైలుకు వెళ్ళిన పరిస్థితి. అయితే ఈరోజు మనకు కూడా ఒక డౌట్ రావచ్చు. నీతిగా న్యాయంగా బ్రతికితే ఈరోజు చెల్లదండి అని. అవును, ఒకవేళ ఈరోజు చెల్లకపోవచ్చేమో. కానీ ఇతను కూడా నీతిగా న్యాయంగా బ్రతికినందుకు ఇతను ఏమయ్యాడంటే జైల్లోకి వెళ్ళాడు. 20వ వచనం. అతనిని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించును. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. వాస్తవానికి 17 ఏళ్ల యవన ప్రాయంలో చేయని తప్పుకి బానిసయ్యాడు. ఇప్పుడు ఇతని వయసు ఎంత అంటే 28 ఏళ్ళు, అంటే చాలా యంగ్ ఏజ్. ఈ వయసులో కూడా చేయని తప్పుకి అతను ఏమయ్యాడంటే మరలా చెరసాల్లో పడ్డాడు. అయితే ప్రియులారా చూడండి, ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు అనమాట. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము. అన్య 28వ అధ్యాయము 14వ వచనం. అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు అనవసరమైన వాటి యందు ప్రయాసపడద్దు, అవసరమైన వాటి యందు ప్రయాసపడు. ఏంటి అంటే నా ఆజ్ఞలు వినే విషయంలోను దానిని గైకొనే విషయంలో నువ్వు ప్రయాసపడు. యోసేపు కూడా 39వ అధ్యాయంలో పోతీఫర్ భార్యతో ఒకవేళ వెళ్ళినట్లయితే తన జీవితం చాలా బాగుండేదేమో ఆర్థికంగా. అయితే కానీ ఆయన దేనిలో ప్రయాసపడ్డాడంటే దేవుని ఆజ్ఞలు వినే విషయంలోను వాటిని అనుసరించే విషయంలో ప్రయాసపడ్డాడు. ప్రయాసపడిన తర్వాత ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉందువు గాని క్రిందవాడువుగా ఉండవు. అంటే ఇక్కడ వాళ్ళందరూ బావిలో పడేశారు. అయితే దేవుడేమో పోతీఫర్ ఇంట్లో గొప్ప స్థితిలో ఉంచాడు. పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జైల్లో పడేశారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుని నమ్ముకున్న వారిని, ఆయన వాక్యానుసారంగా జీవించిన వారిని ఎన్నడూ కింద ఉండనివ్వడు. ఇది నిజం. అయితే ఆయన ఏం చేశాడంటే అక్కడ మనం చూస్తున్నాం 22వ వచనంలో. 23 చదువుదాం. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను అని చెప్తూ ఉన్నాడు. పైన చదువుతూ ఉంటాము. అతను ఏం చేశాడంటే చెరసాలలో ఉన్నప్పటికీ కూడా ఆయనని దేవుడు ఏం చేశాడంటే గొప్ప స్థితిలో ఉంచాడు. దేవుడు అతనికి ఏమై ఉన్నాడంటే తోడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ 39వ అధ్యాయంలో మనం ఏం చేసామంటే మరి ఎంతో ఇబ్బందులతో మరి యోసేపు వచ్చాడు. అక్కడ కొంతకాలం ప్రశాంతంగా జీవించాడు. 28 ఏళ్ల వయసులో మరలా ఇంకొక ఇబ్బంది వచ్చింది. మరలా ఆ ఇబ్బంది చేత మరి వాక్యానుసారంగా జీవించాడు. కానీ చెరసాలకు వెళ్ళాడు. చెరసాలకి వెళ్ళినా కూడా దేవుడు తోడై ఉన్నాడు. అక్కడ కూడా దేవుడు గొప్ప స్థితిని ఇచ్చాడు. కాబట్టి మనకు వస్తున్న తప్పుడు ఆరోపణలను బట్టి, మనకు వస్తున్న శ్రమలను బట్టి, మనకు వస్తున్న ఇబ్బందులను బట్టి మనం ఎన్నడూ కూడా కృంగిపోకుండా దేవుని ఎడల విశ్వాసమును విధేయతను కలిగి ఉండినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని మన కుటుంబాలను అయితే దీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దేని కొరకు ప్రయాసపడాలి అంటే పోతీఫర్ భార్య అన్యాయం కొరకు ప్రయాసపడింది. చెడ్డ విషయాల మీద ప్రయాసపడింది.
కానీ క్రైస్తవులమైన మనము యోసేపు వలె న్యాయ సంబంధమైన విషయాల కొరకు ప్రయాసపడాలి. అంటే ఆత్రంగా వెతకాలి, అర్జించాలి, తీవ్రమైన ప్రయత్నాలు చేయాలి. కాబట్టి నీతి కొరకు, న్యాయం కొరకు మనం ఎప్పుడైతే తీవ్రమైన ప్రయత్నాలు చేస్తామో, దేవుడు మనల్ని, మన కుటుంబాలను కూడా దీవించేవాడిగా ఉంటాడు. అదే కొద్దిగపాటి శ్రమలు కలిగి ఉండవచ్చు గానీ, ఆ శ్రమల నుంచి ఆయనే మనలను విడిపిస్తాడు. చివరగా ఒక వచనాన్ని చూపించి ఇంక నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఇక్కడ యోసేపు 17 ఏళ్ల వయసులో నీతి నిమిత్తమే హింసింపబడ్డాడు. 28 ఏళ్ల వయసులో నీతి నిమిత్తమే హింసింపబడ్డాడు. హింసింపబడినంత మాత్రాన ఒకవేళ ఆర్థిక పరిస్థితులు బలహీనమవ్వచ్చేమో, శారీరక పరిస్థితులు బలహీనమవ్వచ్చేమో, కానీ ఆయన సహనంగా వాటన్నిటిని కూడా ఏం చేశాడంటే తట్టుకున్నాడు. వాటిని ఎదుర్కొని వాక్యానుసారంగా జీవించాడు. అయితే అలాగా జీవించే వారికి ఏమొచ్చిద్దంటే పరలోక రాజ్యం. అవును, పరలోక రాజ్యం ఊరికనే రాదు. అన్నిటిని మనం తట్టుకోవాలి. అన్నిటిని మనం ఎదుర్కోవాలి. అన్నిటి కొరకు మనము నిలబడాలి. అయితే నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నిజంగా పోతీఫర్ భార్య అతను నీతిగా బ్రతికినందుకు, అతను న్యాయంగా బ్రతికినందుకు అతని మీద చెడ్డ మాటలు పలికింది. అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మన మీద ఎవరైనా మనం నీతిగా బ్రతికినప్పుడు చెడ్డ మాటలు వేస్తే మనమే ధన్యులము. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందు నుండిన ప్రవక్తలను హింసింపబడేది. కాబట్టి మీ జీవితాల్లో కూడా ఎన్నో హింసలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు, ఎన్నో శోధనలు రావచ్చు. అయినప్పటికీ వాటన్నిటిని ఎదుర్కోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. మరి నాకు ఇచ్చిన సమయం ముగింపబడింది. ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.